మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్. అరవింద కాన్షియస్నెస్. శార్వరి కాన్షియస్నెస్. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. Ring in Purna Prana supply adjustment. ఆంధ్ర మహాసావిత్రి 12వ అధ్యాయం ప్రేరణ. సౌందర్య దేవత వలె కనిపిస్తున్న సావిత్రిని యువకులు ఆరాధిస్తున్నారు తప్ప ఆశించడం లేదు. ఆమె తనకు అనుకూలుడైన పతి కోసం తానే ఆలోచించసాగింది. తనది స్వయంవరం. శోభన ముహూర్తం ఆసన్నమైంది. ప్రకృతి అందుకు అనుకూలం. ఆమెలో ప్రేమ పొంగి కాంక్ష ఉబికి వచ్చింది. ఒక విధంగా భూమి స్వర్గమే. దేవతలు సైతం ప్రచ్ఛన్నంగా భూమిపైన విహరిస్తుంటారు. మహర్షులు సైతం మారు రూపాలు ధరించి తిరుగుతుంటారు. వారిని సామాన్యులు గుర్తించలేరు. అశ్వపతిది పితృహృదయమే కాదు, యోగ హృదయమును. ఆమె సామాన్య కన్య కాదని ఆయనకు తెలుసు. తనకు యోగించిన భర్తను తానే ఎన్నిక చేసుకోగలదు. ఆమె అన్వేషణకు సిద్ధమైంది. రాచనగరు అంతఃపురం అయిన వారిని అందరినీ వదిలి ఒంటరిగా సత్యాన్వేషణకు బయలుదేరింది. ప్రతి సాధకుడు అలా సత్యాన్వేషణ జరపాలన్నది అరవిందుల ఆంతర్యం. నవ్య సృష్టికి సుప్రభాతం. నిర్మలాకాశంలో మహత్తర సూర్య తేజస్సు. జడంగా ఉన్న మూల ప్రకృతిలో సంచలనం. పరిణామం దిశగా కదలిక. లోకాన్ని క్రొంగొత్త సౌందర్యాలు కదిలించాయి. వాంఛ కొత్త చివుళ్ళు తొడిగింది. కామనతో పరిసరాలు పరవళ్ళు త్రొక్కాయి. బ్రహ్మానందానుభూతితో కొట్టుకునే ఆత్మల వలె పెనుగాడ్పులకు మహావృక్షాలు కదలసాగాయి. మహారణ్య మధ్యలో దాగిన నిక్షేపాలు, హృదయంలో దాచుకున్న వలపు నిక్షేపాలు. అవి నిక్షిప్తాలు. కొమ్మ మీద కోయిల పదే పదే ప్రేమ గీతికను ఆలపించసాగింది. లోకపు అలజడులకు, సవ్వడులకు అతి దూరంగా మన ప్రశ్నలకు సమాధానాలు లభించే పరసీమలలో చెవులు వినలేని శబ్దాలు శబ్దించే చోట అశ్వపతి ఆత్మతో వినగలిగాడు. మన జీవితాల చుట్టూ పరివేష్టించిన సూక్ష్మ మండలాలు, మూతపడిన సమాధి ద్వారాలు తెరుచుకోగానే అంతరాత్మ కదలిన సవ్వడి. ప్రకృతిలో వినిపించని దివ్యనాదాలేవో అతనికి వినిపించాయి. జీవుల చక్రభ్రమణానికి ఆవల రోదసి శూన్య వేదన
హృదయం నుండి పరమాత్మను స్తుతించే నిశ్చలన గీతం ఒకటి వెలువడింది. వెలుగు కిరణాల కటకటాల వెనుక జన్మించని దివ్య శక్తుల అణచివేతకు వేదిక సిద్ధమైంది. మరొక మారు వాంఛ రగలి జ్వలించి మనిషి ఎడదపూర్ణ యోగ జీవనాకాంక్షను వ్యక్తం చేసింది. అస్థిరమైన మేధ సుస్థిరతను కాంక్షించింది. బాధామయ మానవ హృదయం నిర్మలాంతఃకరణను, మాయా జగత్తులో సత్య ప్రతిష్టాపనను, మానవ రూపంలో దివ్య జీవన ప్రతిష్టను వాంఛించింది. భావాంబరాల నుండి ఉబికి వచ్చే నాదం వినగలిగిన కొందరికే అది వినిపిస్తుంది. మానవ మేధ రహదారులలో పయనించదు, కొత్త బాటలు సృష్టించి తన ముద్రలు వేస్తుంది. అదే స్వతంత్రత. అశరీరవాణి వినిపించింది. ఓ మానవుడా, విధి వశాన నీవు మానవ జన్మకు వచ్చావు. అనంత విశ్వంలో సాహసయాత్రకు సిద్ధమైనావు. సంకుచితత్వంలో బందీ అయినావు. నీ ఆత్మ చుట్టూ అల్ప విషయాలు తిరిగినంత కాలం ఈ జీవన చక్రంలో తిరుగుక తప్పదు. ఎదుగు బొదుగు లేని ఈ మానవత్వం నీ లక్ష్యం కాదు. మళ్ళీ మళ్ళీ మరణించడానికా నీవు జన్మించేది? నీవు అమృతుడవు కావాలి. నీవు చేసే పనులు మానవ వికాసానికి దివ్య సోపానాలు కావాలి. నీ శరీరం దైవత్వానికి విశ్రాంతి మందిరం కావాలి. మనిషి, నీలో ఒక ఋషి, సృష్టికర్త ఉన్నారు. నీ నిత్యకృత్యాలపై అమృతం కురుస్తుంది. ప్రకృతిలో అడుగడుగున పరమాత్మ శక్తులున్నాయి. నీకై సుందర భవిష్యత్తు ఎదురు చూస్తున్నది. భౌతిక ప్రపంచంలో జీవిస్తూ స్వసంకల్పంతో, స్వయం కృషితో, సాధనతో నీవు నీ గమ్యాన్ని చేరుకోవాలి. నీ ప్రయత్నంలో అతీంద్రియ సహాయం అవసరం. భౌతిక ప్రపంచంలో జీవిస్తూ స్వసంకల్పంతో, స్వయం కృషితో, సాధనతో నీవు నీ గమ్యాన్ని చేరుకోవాలి. నీ ప్రయత్నంలో అతీంద్రియ సహాయం అవసరం. అజ్ఞానంతో ఎంతకాలం జీవించినా ప్రయోజనం లేదు. అంధకారం వదిలి రాలేవు. గాఢ నిద్ర నుండి మేల్కొనలేవు. దివ్య దృష్టితో సత్యాన్ని దర్శించాలి. సత్యం చుట్టూ అలముకున్న మాయ పొరల్ని తొలగించాలి. నీ హృదయం దివ్యత్వంతో నిండినప్పుడే సత్య దర్శనం సాధ్యం. ఆధ్యాత్మిక జ్ఞానం పొందు, దివ్యత్వం నింపుకో. జాగృతమై హృదయాన్ని చీకటి గోడల్ని ఛేదించి అనుభూతి చెందగలిగినప్పుడే హృదయంలోని నిశ్శబ్దాన్ని వినగలవు. కళ్ళు విప్పి బాహ్య సౌందర్యాన్ని చూస్తావు తప్ప కళ్ళు మూసుకొని అంతః సౌందర్యాన్ని దర్శించ యత్నించవు. పరమాత్మ మందిరం ముంగిట నిలిచి నీ శంఖాన్ని పూరించు. ఎందరో మహర్షులు, యోగులు అనేక ప్రయోగాలు చేసి ప్రమాదాలు దాటి ఆత్మ మండలాలను చేరి మార్గాలను సిద్ధపరిచారు. నిన్ను జాగృతపరచి జగన్మాతను అనుభూతించడానికి, పరమాత్మను స్మృశించడానికి, జీవాత్మను పరమాత్మతో సంధానపరచడానికి తగిన విధానాలు రూపొందించారు. నీవు నివసిస్తున్న భూమికి నీవు చేరవలసిన పరానికి మధ్యన సన్నని తెర ఉంది.
నీ జీవిత విధానం, నీ జీవితం ఆ తెరను చీల్చి అవతలి వైపుకు నిన్ను పోనివ్వదు, అటు చూడనీయదు. నీ జీవన కవాటాల వెనుక అనేక అతీంద్రియ శక్తులున్నాయి. సమీపంగా ఉన్న వాటిని నీవు గుర్తించవు, అందుకోవు. ఆత్మ శిఖరాలపైకి ఎక్కి చూడు. ఎన్ని దివ్య సౌందర్యాలు కనిపిస్తాయో, ఎన్ని దివ్య స్వరాలు వినిపిస్తాయో. నిన్ను నీవు అధిగమించాలి. అదే సూత్రం. లోపల కంచుడక్కులు మ్రోగిన కొందరే వినగలరు, కొందరే దానివైపు పరుగెత్తగలరు. తన్మయ స్థితిలో రగిలే అగ్నుల్ని కొందరే భరించగలరు. ఆశ నిరాశలు వసుధ గుండెను బ్రద్దలు చేస్తాయి. ఇచ్ఛా సంకల్పాలు పెరిగి పెరిగి రూపాన్ని అరూపం చేసి విధిని వశపరుచుకుంటాయి. మానవ జన్మకొచ్చిన దేవతలు సైతం అజ్ఞానంలో చిక్కి అంధకారంలో చరిస్తూ పరాన్ని గురించి కలలు కనవలసిందే. యాతనలు భరిస్తూ ఆనందాలను కలగంటారు. నైరాస్య సీమలలో ఆశా సౌధాలు నిర్మించుకుంటారు. ఒక్క మెట్టు పైకి పోతే చాలు లోకాన్ని, సర్వాన్ని విస్మరించగలవు. కానీ మనిషి బాధలలోనే సుఖాన్ని వెతుకుతాడు, ఆనందాన్ని అన్వేషిస్తాడు. మానవ హృదయంలో అన్వేషణ అల్పంగా, పరమాత్మ అదృశ్యంగా, ఆరాధన లీలగా ఉంటుంది. మనిషి పరబ్రహ్మను సైతం పరిమిత దృక్పథంతో ఊహిస్తాడు. ఒక మానవ రూపంలో సంభావించి, ఒక పేరుతో నిమంత్రించి తన వరకు బంధించుకోచూస్తాడు. అతీత ప్రజ్ఞల్ని వదులుకుని అల్ప ప్రయోజనాలు ఆశిస్తాడు. ఆరాధన పేరుతో దేవాలయంలో దీపాలు వెలిగిస్తాడు తప్ప తన లోపలికి జ్యోతిని దర్శించలేడు. తన వేదనల్ని పెంపొందించే అజ్ఞానాన్ని ప్రేమిస్తాడు. మహత్తర శక్తులపై మాయ ముసుగు వేస్తాడు. అంతర్వాణి ప్రబోధాలు కాదని జ్ఞాన పీఠమైన మూల త్రికోణంపై ముసుగు వేసి హృదయంలో ఒక కల్పిత రూపాన్ని ప్రతిష్ఠించుకుంటాడు. మహామాయ అతని వివేకాన్ని కప్పివేస్తుంది. ఆత్మ సంకేతాలన్నీ నిష్ప్రయోజనాలవుతాయి. మహాత్ముల బోధలు, మహర్షుల తపశ్శక్తి నిరుపయోగాలవుతాయి. మహాయోగులు సూక్ష్మలోకాలలో సంచరిస్తుంటారు. నీ స్వప్నాలలోకి సూక్ష్మ శరీరాలతో వస్తుంటారు. కవులు బాహ్య రూపాలను వర్ణించి స్తుతిస్తారు. అంతరాగ్ని రేపటి ప్రవక్తలకు ఆధారం. పరలోకాల నుండి తేజస్సులు దిగివచ్చి ఆత్మలు సిద్ధంగా లేక తిరిగిపోతుంటాయి. ఎంతకీ జ్ఞాననేత్రం తెరుచుకోదు. పరమాత్మ సంకేతాలను ఎవరూ గ్రహించరు. విధి పరమాత్మను సైతం దరికి రానీయదు. అంతరంగం సైతం ఆహ్వానించదు. చేసే ప్రయత్నాలకు అవివేకం అడ్డుపడుతుంది. అప్పటికీ మేధ కొంత మేలుకొంటుంది. జ్ఞానులు సైతం సత్యాన్ని స్వల్పంగానే తెలుసుకుంటారు. పండిత ప్రకాండులు తొలి శిఖరం వరకైనా వెళ్ళలేరు. అహంకారం వారిని అసలు ముందుకు పోనీయదు. మనస్సు ఆధారంగా చేసిన ప్రయత్నాలలో పరమాత్మ కొంతవరకే అర్థమవుతుంది. మిగిలింది అంతా రహస్యం. అది గుప్త విద్యా రహస్యం.
అశరీరవాణి దిగంబర అయింది, ఆకాశంలో కలిసిపోయింది. ఒక దివ్య సందేశం సావిత్రిని చేరింది. దిగ్మండలాలు దాటి వచ్చిన తేజోకిరణ సంకేతం అది. అంబరాలను చుంబించే మహావృక్షాల మధ్య రంగురంగుల వలువలు ధరించిన వనదేవత ఆమె. అరణ్య మధ్యలో రగిలే జ్వాల. ఆకాశమే హద్దుగా వసుధ భూమిక అయిన ప్రేమాలయంలో ఆమె ప్రేమ స్వరూపిణి. ఆమె ఏకైక పాంధురాలు. సత్యావిష్కరణకు సమయం సమీపించింది. ఆమె ఆంతర్యంలో సృష్టికి సమాధానం లభించింది. అది కాంతిహీన భౌతిక నేత్రాలకు కనిపించదు. అది ప్రాపంచిక దృష్టి కాదు. అది పరాకాష్ఠకు చేరిన పారవస్యం. అది అద్భుత కళావిలాసం. అది జ్ఞానార్థులకు దేవతలు అందించే అమృత భాండం. అది పరబ్రహ్మ సచ్చిదానందం. అది యోగాగ్ని నుండి ఉద్భవించిన అమృత కలశం. అన్నీ ఆమె ముందు సాక్షాత్కరించాయి. పూర్ణత్వం చెందిన ఆత్మ నివేదనకు సిద్ధమైంది. అనేక జన్మల సంస్కారం సువర్ణ ఛాయగా, కాంతి వలయంగా మారి ఆమెను పరివేష్టించింది. ఆమె ఫాలభాగం చెరగని స్వర్గాలకు ప్రతీక. ఆమె తపోశక్తికి, ధీశక్తికి చిహ్నిక. ఆమె అధరాలపై కదిలే మందహాసం ఆనందమయ లోకాలకు వాహిక. మేఘ మాలికలైన ఆమె వినీల కుంతలాలు రెక్కలు విప్పిన నిశీధాలు. చంద్రవంకల వంటి కనుబొమలు కన్న కలలకు ప్రతిబింబాలు. నిజ జీవితంలో సత్యాలు ఎంత దూరమో భావలోకంలో అంత సమీపం. అమృత భాండం ఆమె లావణ్యం. బ్రహ్మానందంతో నిండిన బంగారు కలశం ఆమె హృదయం. ఆమె రూపంలో భూమి స్వర్గాన్ని ఆరాధిస్తున్నది. సౌందర్యం సజీవ రూపం ధరించి పూర్ణ యవ్వనాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె భౌతిక సౌందర్యం చాటున ఉన్నదంతా ఆత్మ సౌందర్యమే. అది అవ్యక్తం. అది అంతర్దృష్టికి మాత్రమే కనిపిస్తుంది. బాహ్య ప్రపంచాన్ని వదిలి అంతర్ముఖి అయింది. భౌతిక స్పర్శ నుండి తనను విముక్తం చేసుకుంది. రూపాలన్నీ ఒకే ఒక్క అరూప శక్తికి అనురూపాలు, అనుబంధాలు. మానవతలోకి, కార్ముకతలోకి దివ్యత్వం అతి నిగూఢంగా ప్రవేశిస్తుంది. అది మనిషిని అంటీ ముట్టనట్లు వేరుగా ఉంటూ పరిణామానికి సహకరిస్తుంది. భావ కుడ్యం పైన దివ్యత్వం శిల్పాకృతి ధరించి కదలని కాలంపై ప్రతిఫలించి హృదయ మందిరంలో ఒక దేవత అయింది. మనస్సు కల్పించిన భ్రమలు, మనం ఆపాదించుకున్న విలువలు కరిగిపోతాయి. శరీర స్పృహ నశించిపోతుంది. మానవత ఉన్నత స్థితిలో అమృతతుల్యమవుతుంది. బాహ్య రూపం వెనుక దాగిన ఆత్మతత్వం సత్యమై నిత్య నైమిత్తికాలం నుండి, బాధ్యతల నుండి మనిషిని విముక్తం చేస్తుంది.
శరీరం, అవయవాలు, వాటి నిర్మాణం వెనుక ఆత్మ. అంతర్దృష్టికి ప్రేరణ అవసరం. ఆంతర్యపు లోతులలో ప్రేమ ఉదయిస్తుంది. శిఖరాగ్రం నుండి పరమాత్మ పలకరిస్తుంది. ఒక్క సంఘటన జీవితాన్ని మార్చివేస్తుంది. అజ్ఞాతంగా మనల్ని గమనిస్తున్న మహాత్ములు క్షణంలో మనలను మార్చగలరు. అది విధి లిఖితం కాదు, ప్రజ్ఞాపాటవం. అశరీరవాణి మరోమారు వినిపించింది. అచిరకాలంగా ప్రయాణం సాగిస్తున్న ఓ ఆత్మ, సావిత్రి, దిగంబరాల నుండి నీవు దిగివచ్చి మానవ శరీరం దాల్చి కడగండ్ల కవచం ధరించావు. విధిని, కాలాన్ని జయించాలన్నది నీ ఆశయం కావచ్చు. నీ వలె ఆ శశాంకుడు ఆకాశంలో కలలు కంటున్నాడు. నీకు దివ్యత్వం అండగా ఉంది. నీవు మహాత్మవు కనుక పరాశక్తులు నీకు రక్ష. నీ అదృష్టం నీ జీవితానికి చాలా దూరంగా ఉంది. నీ ఒక ఆత్మగా మాత్రమే అవతరించలేదు. ప్రేమకు, సౌందర్యానికి నీవు ప్రతినిధివి. కన్యత్వం నీకు అలంకారం, వరప్రసాదం. అమర సందేశాలు పరమాత్మ తేజోలిపిలో లిఖించి ఉంచాడు. వాటిని శోధించి జీవితానికి అన్వయించుకున్న వ్యక్తికే నీ హృదయాన్ని సమర్పించు. నీ అధరాలు పగడాలు, అవి మందస్మితాలు, అవి మధుర సంగీత ఋతాలు. నీ నయనాలు నిశీధి తారకలు, నీ అవయవాలు సువర్ణభూషణాలు. నీలోని కళాకాంతులు అచ్చరల వంపు సొంపులు, వలపు హొయలు. ప్రేమ నీ ఆకర్షణ. నీ సహచరుని అన్వేషిస్తూ లోపలికి పో. ఎక్కడో నీకై ఎదురు చూస్తున్న నీ ప్రియసఖుడు అదృశ్యంగా ఉంటాడు. అన్య సహాయం నీకవసరం లేదు. నీ ఆత్మ నీకు తోడు. నీ గుండెలో రగిలే వెచ్చని సెగలు నీకు మార్గం చూపిస్తాయి. నీ స్వభావానికి అనుగుణమైన వ్యక్తి, కడవరకు కలిసి అడుగులు వేసేవాడు, నీతో సహజీవనం చేసేవాడు, నీ హృదయ తంత్రులను సున్నితంగా మీటగలవాడు, నీవు ఎదురు చూస్తున్నవాడు నీకు లభిస్తాడు. నీ అన్వేషణ ఫలిస్తుంది. నీ హృదయం ప్రణయరాగం ఆలపిస్తుంది. ఆనందంలో మీరు మమేకం అవుతారు. ఇరువురిలో దివ్య స్పందన సమతుల్యం కావాలి. మీరిరువురు జగన్నాటకంలో కొత్త అంకం ప్రారంభిస్తారు. అనంత శక్తి ఏదో నిన్ను ముందుకు నడిపిస్తుంది. నీలో, నీ చుట్టూ ఒక తేజోవలయం ఉంది. చేయి చేయి కలిపి జీవితాన్ని ఏకం చేసుకోండి. ఆనందాలు పంచుకోండి. మాయ కల్పించే కష్టాలను ఎదుర్కోవాలి. ప్రకృతిని దాటి పరాశిఖరాలపైకి చేరండి. దివ్యలోకాలలో పరమానందం అనుభవిస్తూ కాలాన్ని అధిగమించి నీ ఆత్మను పరమాత్మకు అర్పించు. అదే సత్తుకు, సర్వ జగతికి మూలాధారం. మూతపడి ఉన్న ఆమె మనోగవాక్షాలను అంతర్వాణి తెరచినట్లయింది. ఆమెకు జన్మ రహస్యం తెలియచేసింది. గమ్యాన్ని సూచించింది. యోగి చెవిలో మంత్రం ప్రవేశించి ఒక సందేశంగా మేధలో ప్రతిష్ఠితమవుతుంది. ప్రార్థనా తరంగాలు చీకటి కోణాలను వెలుగులుగా మారుస్తాయి. మంత్రార్థం ఋషికి అనుభూతమవుతుంది. భావం మనస్సులో సుడులు తిరిగి అభావమవుతుంది. అప్పుడు యోగి సత్యస్వరూపాన్ని కాక సత్య సంకేతాలను అందుకుంటాడు. తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఆత్మకు సందేశాత్మకమవుతుంది. మంత్రమే శబ్ద తరంగమవుతుంది. శరీర స్పృహలో భావం, దృశ్యం, స్పందన, అనుభూతి
విశ్రమిస్తాయి, అంతరించిపోతాయి. యోగి పరిణతికి అవే నిదర్శనాలు. యోగ ప్రగతికి అవే సూచికలు. యోగి తానే అనంత శక్తిగా పరిణామం చెందుతాడు. అన్ని విద్యలు అతనిలోకి ప్రవహిస్తాయి. ఆధ్యాత్మిక సాగరంలో సుస్నాతుడైన యోగి స్వర్గాలలో దిగంబరంగా సంచరిస్తాడు. అతనికి ఆచ్ఛాదనలు అవసరం లేదు. పరమాత్మతో నేరుగా సంభాషించగలడు. సావిత్రి మహాయోగిని. యోగశక్తులన్నీ ఆమెకు కైవసాలు. యోగ భూమికలు ఆమెకు మెట్టినిల్లు. మనస్సు ప్రశాంతమైంది. పరిచయమైన వ్యక్తుల మధ్య, పరిచయం లేని శక్తుల మధ్య సునాయాసంగా సంచరిస్తూ, చిద్విలాసంగా జీవిస్తూ తన ఔన్నత్యాలను వెతకసాగింది. అనుభవం కాని ఆత్మీయతకై అర్రులు చాచింది. వేగిరపడ్డది. విశ్వరహస్యం ఆమెకు తెలుసు. ఉదయం గడిచింది. బాల్యం గడిచింది. అపరాహ్నంలో ఎండకు కవలింది. ఆమె నిశ్చల సమాధిలో కెంపువలె మెరిసింది. సాయం సంధ్యలోకి పొద్దు వాలింది. గగనతలాన చంద్రోదయమయింది. రేయి అంచులను స్వప్నం తాకింది. ఆకాశంలో తారకలు మెరుస్తున్నాయి. మనస్సు రహస్యం గూటిని వదిలింది. ఆకాశం చీకటి రెక్కల్ని విదిల్చి బాహ్య ప్రపంచానికి అనుమానం కలగకుండా తన అనుభూతుల్ని దాచుకుంది. స్వప్నలోకాలలో అందని లోతులకు వెళ్ళసాగింది. చీకటి ముసుగు తొలగించి ఉదయం తొంగి చూచింది. సంధ్య వెలుగులు ఆమె వదనంపై ప్రసరించాయి. తన అంతరంగం వలె అంతఃపురం శూన్యంగా తోచింది. రాజప్రాసాదంలో ఆనందాలు లేవు, సంతోషాలు లేవు. వెన్నెల పరచిన నేలపై ఆమె పాదముద్రలు పడలేదు. దివ్యత్వం, సౌందర్యం మొహాలు చాటు చేసుకున్నాయి. విశాల విశ్వంలోకి ఆమె అన్వేషణకై బయలుదేరింది. ఆమెది సత్యాన్వేషణ, సత్య పరాన్వేషణ. మాస్టర్స్ నమస్కారం.